బోరుగడ్డ అనిల్కు వర్ర రవీంద్రారెడ్డికి ఎందులోనూ తీసిపోడి ఈశ్వర్రావు. వీడు నోరు తెరిస్తే బూతులే, అమ్మలక్కలే. అది నోరా తాటి మట్ట, ఒక పట్టాన అర్థం కాదు. ఇట్లాంటోళ్ళందర్నీ పెంచి పోషించాడు అప్పటి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ గ్యాంగ్ అంతా చెలరేగిపోయింది. అప్పట్లో పట్టణంలో, నియోజకవర్గంలో వీళ్లు చేసిన దందాలు, అక్రమ వసూళ్లు అన్నీ ఇన్ని కావు. ఇలాంటోడ్ని పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చేసి అచ్చూసిన ఆంబోతును వదిలినట్లు జనం మీదకు వదిలాడు అవినీతి పెట్ల. మొన్నటి ఎన్నికలకు ముందు ప్రచారంలో, సెల్ఫీ వీడియోల్లో, ప్రెస్ మీట్లలో అల్లంపల్లి ఈశ్వర్రావు, అదేనండి బూతుల ఈశ్వర్రావు, నోటిదూల తిట్టిన తిట్లు బూతులకే వైసీపీ చిత్తుగా ఓడింది. ఇక ఇంట్లో బంగారం దొంగతనం చేసి జైలుకెళ్లిన ఈశ్వర్రావుకు వత్తాసుగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడడం చూస్తే అదెలాంటి పార్టీనో, వాళ్ళెలాంటి నాయకులో తెలుస్తుంది. వీడి నోరు నొక్కేయాలని ఈశ్వర్రావుపై తప్పుడు కేసులు పెట్టారని, జైల్లో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని మొసలి కన్నీరు కారుస్తున్నాడు ఉమాశంకర్ గణేష్. కోర్టు అటెండర్ పోస్టుకు 3 లక్షలు అడుగుతాడా ఈ ఇంద్రుడు చంద్రుడు అంటూ సమర్థించుకోవాలని చూస్తున్నాడు మాజీ ఎమ్మెల్యే. 45 ఏళ్లుగా నర్సీపట్నంను అభివృద్ధి చేసిన పెద్దాయన అయ్యన్నపాత్రుడిపై 17 కేసులు పెట్టి చింతకాయల విజయ్పై, రాజేష్పై తప్పుడు కేసులు బనాయించి వందలాది పోలీసులతో వెళ్లి వాళ్ళింటి వద్ద యుద్ధ వాతావరణం సృష్టించి ఆ కుటుంబాన్ని వేధించినప్పుడు ఈ బుద్ధి ఏమైంది పెట్ల? రంగురాళ్లు, ఇసుక, మట్టి దోపిడీ, భూదందాలు, సెటిల్మెంట్లు, నర్సీపట్నం నరకాసుడిగా నువ్వు, నీ గ్యాంగ్ చేసిన అరాచకాలను జనం మర్చిపోలేదు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టులను అడ్డం పెట్టుకుని భారీ వసూళ్లకు పాల్పడ్డారు వీళ్లంతా. అంగన్వాడీ పోస్టులే కాదు, సబ్ స్టేషన్ ఆపరేటర్ పోస్టులు, చివరకు కోర్టు అటెండర్ పోస్టులు కూడా అమ్ముకున్నారంటే, నిరుద్యోగులను మోసం చేసి లక్షలు దండుకున్నారంటే వీళ్ళని అసలు ఏమనాలి? చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహదేవ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయారు. దొంగతనాలకు పాల్పడ్డారు, దోపిడీ చేశారు, దందాలు చేశారు, జనాన్ని చిత్రహింసలు పెట్టారు, వేధించి బెదిరించి అక్రమ వసూళ్లు దండుకున్నారు. ఇప్పుడు వాళ్ల పాపం పండింది. కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ బాధితులంతా బయటకొచ్చి ఫిర్యాదులిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతోంది. నేరాలు ఘోరాలకు పాల్పడినోళ్ళందరినీ అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. వీళ్లపై జనంలో కనీస సానుభూతి కూడా రావడం లేదు అంటే వీళ్లు చేసిన నేరాలు ఘోరాలు అలాంటివి మరి. బూతుల ఈశ్వర్రావైనా, బోరుగడ్డ అయినా, వర్రా అయినా, పెట్ల ఉమాశంకర్ గణేష్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఆయన గ్యాంగ్స్టర్స్ అయినా సానుభూతికి అనర్హులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.